పుచ్చకాయలు పెట్టాను కానండి, అవి కొంచెం లేట్గా బయలుదేరినాయి. పిందులు వచ్చినాయి కానీ ఏమో చెప్పలేము. హార్వెస్ట్ లాస్ట్ ఇయర్లో చేస్తానో లేకపోతే ఏంటనేది. ఇదిగోండి చూడండి ఒకసారి, ఈ చెట్టుకాయలు కూడా ఫ్లవర్స్ ఇంకా ఉన్నాయి, ఇంకా వచ్చినాయి అన్నమాట. హాయ్ అండి, నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ బ్లాగ్. ఈరోజు వీడియో అయితే కనుక హార్వెస్ట్ అయితే ఉందండి. ఫ్రూట్స్ హార్వెస్ట్ ఉంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంకా ఎండంటే మామూలుగా లేదన్నమాట. పెట్టిన పాదులు కూడా ఎండిపోయినాయి ఎండ దెబ్బకి. మొత్తం క్లీన్ చేసేసాను. ఒకసారి చూపిస్తాను మీకు, నెక్స్ట్ వీడియో తీస్తాను. ఇప్పుడైతే మనం హార్వెస్ట్కి వెళ్ళిపోదాం, హార్వెస్ట్ చేసేద్దాం. కర్బూజ అండి, ఇది మనకి మార్కెట్లో వచ్చే కర్బూజ అన్నమాట. ఇది ఒక రకం వెరైటీ. నేను మామూలుగా ఫ్రూట్స్ తినడానికి తీసుకొచ్చినప్పుడు విత్తనాలు జల్లేసానండి ఎక్కడ పడితే అక్కడ. ఇందులో కూడా వచ్చినాయి. అక్కడ ఒక కాయ మీకు ఇంతకు ముందు కూడా వీడియో చూపించాను కదా, అదైతే ఇంకా మీకు వీడియో షూట్ చేయలేదు, అది ముందే పండిపోయింది. పగులు కూడా వచ్చేసింది అన్నమాట. కోసేసుకున్నాము, అది ఇంక తీసేసుకున్నాము. ఇలాగే ముచ్చుకు ఊడిపోయింది. ఇదిగోండి చూసారా, ముచ్చుకు కూడా ఇలా ఉండాలి. పొద్దుటికి ఎండ దెబ్బకి మొత్తం అయిపోయింది. ఇదిగోండి, పక్కన పెడదాము, బుట్టలో పెట్టేసుకుందాం. ఇంకా ఇంకో రకం కర్బూజా కూడా పెట్టానండి. అందులో ఉంది బ్లూ డ్రమ్లో. ఎంత అయ్యి ఉంది కాయ, ఇంకా అది అవ్వలేదు అనుకుంటున్నాను. అయినా మీకు చూపిస్తాను ఒకసారి, నడండి చూపించేస్తే. మళ్ళీ ఒకవేళ మేము పండించేసుకున్నాక అది కోసేసుకొని ఒకవేళ చూపించలేదనుకోండి, బయట నుంచి తెచ్చి పెట్టేసారా అంటూ ఉంటారు. కామెంట్స్లో ఒక్కోసారి వస్తూ ఉంటాయి అలాంటివి. పట్టించుకోను కానీ నెగిటివ్ కామెంట్స్ ఏవి పెద్దగా నేను, కానీ ఒకసారి చూపించాలి కదా. అదిగోండి కాయ. మరి ఇది ఇంకా పెరగాలన్నమాట. పెరిగిన తర్వాత చూడాలి. ఎండలకైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. మాకు అసలు ఇంకా బయటికి రావాలన్నా పైకి వచ్చి మొక్కలకు నీళ్ళు పెట్టేసి వెళ్ళిపోతున్నాము. ఆకాకరికే పాదులు ఇదిగోండి ఇలా షిఫ్ట్ చేసేస్తామన్నమాట ఇక్కడికి. చూసారు కదా. ఇప్పుడు కొన్ని ఉన్నాయి బొబ్బర్లు అయ్యి కోసుకుందాము. ఇంకా బొబ్బర్లు అయ్యి అయితే ఈ సమ్మర్లో వస్తాయండి, పెట్టుకోవచ్చు. ఇవి ఫ్రైడ్ రైస్లోకి అది ఎక్కువ వాడుతూ ఉంటాను నేను. ఇవి బొబ్బర్లు అంటాం కదా, అవి అన్నమాట. ఎండకి ఇవి కూడా తట్టుకోవట్లేదు. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను మీకు. అటు వెళ్ళిపోతున్నాడు సాయి. ఇదిగోండి ఎర్ర బొబ్బర్లు. ఇవి అయితే మటుకి కొంచెం విత్తనాలకు రెడీ అయిపోయినట్టు అయిపోయినాయి. అయినా కోసేస్తున్నాను. కొన్నైనా మనకి పనిచేస్తాయి కదా, అందుకని కోసేస్తున్నాను అనమాట. చూసారా. ఇంకా సమ్మర్లో పంటలు నేను కొంచెం డీలీ అయినట్టే, అంటే కొంతవరకు పర్వాలేదు. ఇప్పటి వరకు అయితే బాగానే హార్వెస్ట్లు చేసుకున్నాను. ఇంకా జూన్ నెలకైతే ఈ మే నెలాఖరు నుంచి పెట్టుకున్నా లేదా జూన్ నెలలో పెట్టుకున్నా సరిపోతుంది. ఇదిగోండి ఇవన్నీ బొబ్బర్లే, కొన్ని సీడ్స్ కింద ఉపయోగపడతాయి కదా అని కోసేస్తున్నాను అనమాట. ఇదిగో చూసారా ఎన్ని ఉన్నాయో. చెట్టు నిండా బొబ్బర్లే ఉన్నాయి కదా. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇదిగోండి బొబ్బర్లు అయితే బాగానే వచ్చినాయి. కొన్ని పచ్చిగా ఉన్నాయి, అవి కూడా కోసేసుకుందాము. ఇదిగోండి పచ్చి, ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి. పాదు బాగా పాకింది. దీంట్లో పెట్టిన పాదులేమీ అంత బాగా రాలేదు కానీ బొబ్బర్లు బాగా వచ్చినాయి. ఇది కూడా కొంచెం నైట్రోజన్ అది అంటే బాగా పెరుగుతుంది కదా ఫాస్ట్గాని. బీన్స్ జాతికి సంబంధించిన ఏదైనా సరే కుండీలో కొంచెం వేరే పంటలు అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో ఇవి పెట్టుకున్నాం అనుకోండి, ఈల్డ్ బాగా వస్తుందండి. నెక్స్ట్ ఏదైనా మనం మంచిగా పాదులు పెట్టుకున్నప్పుడు బాగా కాస్తాయన్నమాట. చిక్కుడు పాదులు కానివ్వండి, చిక్కుడు పాదులకు సంబంధించిన ఇది ఇలా తీగ వెరైటీ బొబ్బర్లు, ఇలాంటి వాటికి ఈల్డ్ బాగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి చూడండి, ఇవైతే ఫ్రైడ్ రైస్లోకి బాగానే ఉపయోగపడతాయి. ఇవి కోస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఎండాకాలం కాసినాయి అంటే పంటలో ఇదొకటి. పుచ్చకాయలు పెట్టాను కానండి, చూడాలి అవి బయలుదేరినాయి అంటే లేట్గా వేసాను. పుచ్చకాయలు పెట్టాను కానండి, అవి కొంచెం లేట్గా బయలుదేరినాయి. పిందులు వచ్చినాయి కానీ ఏమో చెప్పలేము. హార్వెస్ట్ లాస్ట్ ఇయర్లో చేస్తానో లేకపోతే ఏంటనేది. ప్రస్తుతానికైతే కొన్ని పాదులను అయితే పెట్టాను, కొన్ని ఏమో మొక్కలను అన్నీ తీసేసాను. చాలా పాదులను అయితేనే మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీస్తాను. ఇదిగోండి ప్రస్తుతానికైతే ఇన్ని వచ్చినాయి అన్నమాట. కొంచెం ఎండినవి, కొన్ని పచ్చివి వచ్చినాయి. ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కోసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి డ్రాగన్ మొక్క. అప్పటి నుంచి దీన్ని సెట్ చేయలేకపోయాము మేము. మా సాయిరామ్ ఏమో రావట్లేదు, పైకి రమ్మంటుంటే ఎండకి జడిసిపోయి పొద్దున్నే 6-7 సూర్యుడు వచ్చేస్తున్నాడు కదా. ఇదిగోండి ఇంకా నీళ్ళు పట్టేసి వెళ్తానమాట. ఈ హార్వెస్ట్ చేసేసండి. చూసారు కదా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే బాగా అయినాయి. ఈ చెట్టు నుంచి అయితే రెండోదా, ఇది ఫస్టా రెండోది. మా సాయిరామ్ బాగా గుర్తుందండి, భలే పండినాయి కదా. ఇదిగోండి చూడండి ఒకసారి, ఈ చెట్టుకాయలు కూడా ఫ్లవర్స్ ఇంకా ఉన్నాయి, ఇంకా వచ్చినాయి అన్నమాట. ఇది ఒక కాయ. అక్కడ ఇంకా పిందులు పువ్వులు పూసి ఉన్నాయి కదా, స్టార్ట్ అయినాయండి.
మరి చూడాలి. అప్పుడే ఈ చెట్టుకి రెండా ఒకటే కదా కోసం ఇది 3 కాయలండి. ఇప్పుడు ఈ చెట్టు అందించింది మనకి 3 కాయలు మాట. చీమలు చూడండి లోన. ఇది పోయిన తర్వాత కానీ మనం చేతులు కుడతాయి ఈ చీమలు. పడిపోయినాయి మాట కింద. ఇదిగో సాయి ఎండకి బాగా పండింది కదా, ఇది కూడా కోసేసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్స్ పండించినప్పుడు ఖచ్చితంగా నేను నారింజకాయలు అయితే హార్వెస్ట్ చేస్తానండి. జ్యూస్ అంత బాగుంటుంది అన్నమాట 2 కాంబినేషన్స్లో. ఇదిగోండి కోసేస్తున్నాను. చాలు, ఇవి ఇంకా కాస్తే కోసుకోవచ్చు. ఇంకా ఉన్నాయి, మీకు చూపిస్తాను. నేను బుట్టలో వేసేసుకుంటున్నాను. ఎన్ని ఫ్రూట్స్ కోసానో చూసారు కదా. నడిసైన వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇదొకటి పండిపోయింది చెట్టుకే నారింజకాయ చూసారు కదా. ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇది కూడా కోసేసాను. మంచిగా రంగు వచ్చింది. ఫస్ట్ కాయ మాట. కర్బూజా మనకి డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి వచ్చినాయి కదా. ఇదిగోండి ఇక్కడ కూడా కమలా నిమ్మ ఉంది. గడ్డి అండి, నిజంగా చెప్తే నమ్మరు, ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే. ఎంత గడ్డి తీసేసామంటే అసలు 2 మనుషులను పెట్టినా పని అవ్వదన్నమాట, అంత గడ్డి. ఇదిగోండి కమలా నిమ్మ అండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కమలా ఫ్లేవర్ వస్తుంది, పులుపు బాగుంటుంది అన్నమాట. నిమ్మకాయ అది వేసుకుని మనం ఎలా అయితే పంచదార నీళ్ళు కలుపుకుంటామో ఇలాగ ఇది వేసుకుని మనం చేసుకుంటే కమలా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి గూస్బెర్రీ మనం అప్పుడు బయట నుంచి తెచ్చిన సీడ్స్ ద్వారా తెచ్చిపెట్టిన ప్లాంట్ మాట. మొగ్గలు వచ్చినాయి కానీ నిలబట్టలేదు ప్రస్తుతానికి. మరి ఈ సమ్మర్లో వాటికి బలం సరిపోతుందో లేదో నాకు తెలియదు. మన వాళ్ళు ఎవరైనా పెంచుంటే కనుక నాకు కొంచెం ఏమన్నా టిప్స్ చెప్తారేమో అనుకుంటున్నాను. అందుకే మొక్క చూపిస్తాను మీకు. ఫస్ట్ టైమే నాకు కూడా. మన దేశవాళీ మొక్క అయితే ఎంత బాగా కాసేస్తుందో చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదిగోండి ఇవైతే మనకి ఈ కలర్లోనే ఉంటాయి. ఇదిగోండి నేనే తినేస్తున్నాను చూడండి. బాగుంది సాయి, బాగా తీయగా బాగున్నాయి. అవును ఉండలేకపోతున్నాం అండి, అసలు మామూలుగా లేవన్నమాట. కాయలన్నీ రాలిపోతున్నాయి. ఇవన్నీ అయిపోయినాయండి కాయలు. తింటావా? సరే నడిచేయండి, ఇంకా హార్వెస్ట్ ఉంది, నేను తింటా వచ్చేస్తాను. ఇదిగోండి ఇక్కడ బీరకాయ ఉంది చూసారా. మళ్ళీ చిగురొచ్చి కాసిందండి. అలాగే ఇక్కడ చిట్టి బీరకాయ ఉంది, ఇది కూడా కోసేద్దాము. ఇంకా పువ్వులు పూత వస్తుంది. ఇది ఇదా, ఇదేదో పురుగు అటాక్ చేసింది. ఇదిగో ఇది కన్నాలు పెట్టేస్తున్నట్టుంది. పురుగు ఏంటో తెలియదు నాకు. ఇది మంచిది కాదనుకుంటున్నాను. నీమైలు ఏదైనా స్ప్రే చేస్తే పోతుందో లేకపోతే ఇంకేమైనా స్ప్రే చేయాలో చూడాలి ఒకసారి. మీరు కూడా చెప్పండి నాకు ఏమైనా, అంటే ఈ పెస్ట్లకి ఏమైనా. అంటే అగ్నిస్త్రం ఒకటి తెలుసు, అగ్నిస్త్రం ఒకటే కాదు ఇంకా ఆకులతోటి ఇంకా చాలా రకాలుగా చేస్తారు కదండి. అవి బాగా పనిచేస్తాయి మొక్కలకి అయితేని. పొగక్కాళ్ళు అయితే చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి బెండకాయలు, మళ్ళీ ఇది కొత్త మొక్క అన్నమాట. ఇదిగోండి లేతగానే ఉంది, గిల్లి చూసానమాట. కోసేసుకుందాం, పర్వాలేదు. ముదిరిపోయినాయండి, ఇంకొంచేస్తాను ఆ 2 విత్తనాలకు ఉండిపోతాయి ఇంకా. ఇదిగోండి ఇలా రండి, ఇక్కడ కూడా ఒక కాయ ఉంది. దాని ఇందులో కూడా కొన్ని ముదిరిపోయినాయి. ఇంకా కూరగాయలు అంత చెప్పుకోదగ్గట్టుగా అయితే ఏమి పెద్దగా కనపడలేదు. ఎక్కువ ఫ్రూట్స్ మీదే. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చిందంటే ఇదిగోండి ఇంకా సీడ్స్ కొంచేస్తాను. ఇవి ఇక్కడ కూడా సీడ్స్ కుండిపోయినాయి చూసావా, చూసుకోలేదు. మనకి ఇప్పుడు అసలు టాస్క్ ఇక్కడ. అసలు టాస్క్ ఎందుకంటున్నానంటే అదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ అవతల పక్కన ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇలా రండి. ఈ కుండీలో పెట్టాను కదా కొత్త మొక్కలు, పూత వచ్చేసినాయండి. పెట్టిన ఈ స్టెమ్కి పూత ఫ్లవరు అన్నీ వచ్చినాయి అన్నమాట. చూడాలి మొత్తం అంతా కూడా. ఇదిగోండి ఇది ఈ కొమ్మ మాట, పూత రాలిపోయింది. ఇది ఇంకొక కొమ్మ, ఆ కొమ్మకైతే ఫ్లవర్ ఉంది. ఇలా రానన్నా చూపించు దగ్గర. ఇదిగోండి కాయలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట, పండిపోయి. చూపిస్తాను మీకు, దగ్గర చూపించినానా. ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది ఎందుకో బలం తక్కువైందండి, అంత బాగా లావుగా పెద్దగా రావట్లేదు. సరే చూద్దాంలే, కాసినంతసేపు కాయని అన్నట్టుగా నేను కూడా ఉంచేసాను. బాగా చెట్టుకి పండిపోయిందన్నమాట కాయ. అవునా, సారీ చూసుకో. ఇదిగోండి ఇది ఒక కాయ కోసేసాను, ఇంకొకటి ఉంది అటు సైడ్ ఉంది, చూపించినట్టు కూడా.
కొంచెం టాస్క్ కిందే ఉంది కానీ కష్టంగానే ఉంది ఎలాగైనా కదా. ఇదిగోండి ఇది ఒక కాయ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు సైడ్. ఇదండి ఈరోజు అయితే హార్వెస్ట్ అయితే చూసారు కదా. ఇంకా డ్రాగన్ మొక్కకి అది బలంగా పోషకాలు ఇవ్వాలండి. చూపిస్తాను మన గార్డెన్లో నెక్స్ట్ కూడా వీడియోలు వస్తూ ఉంటాయి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిన్న హార్వెస్ట్ మీకు ఫ్రూట్స్ హార్వెస్ట్ మాట. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.